తులవారి గనక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో రవి గురువుల యొక్క కలయిక ఏర్పడుతుంది. ఈ రవి గురువుల యొక్క కలయిక చాలా మంచిది, అందులో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ రవి ద్వారా గురువు కంబస్ట్ అవుతున్నాడు, అంటే మౌఢ్యంలోకి వెళ్తున్నాడు. దాన్నే అస్తంగత్వ దోషము అంటారు. మరి దశమ స్థానంలో కలుగుతున్నటువంటి అస్తంగత్వ దోషము మరియు దీనికంటే ముందు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటివి ఏవైతే ఉందో, ఇది రవి 16 జూన్ నుంచి మిథునంలోకి ఎంటర్, 16 జూలై నుంచి దీంట్లోకి ఎంటర్ అవుతారు. 16 ప్రాంతం కరకాలో. అయితే మనకి మౌఢ్యమి 15 జూలై నుంచి ఆగస్టు 13 వరకు. ఈ మౌఢ్యమి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు అంటే మిగతా గ్రహాలు అంటే పంచమ రాహుల్ అష్టమ శని, అష్టమంలో ఉండే కుజుడు, మరియు అదేవిధంగా లాభంలో ఏర్పడేటువంటి శుక్ర కలయిక, వీటి వల్ల మీకు కలిగేటువంటి విషయాలు, వీటి గురించి చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా దశమంలో ఉన్నటువంటి రవి ద్వారా గురువు కంబస్ట్ అవుతున్నాడు. కాబట్టి జూలై 15వ తేదీ నుంచి అస్తంగత్వ దోషంలో వెళ్తున్నటువంటి రవి మూలంగా దశమ స్థానం అంటే గురువు మూలంగా రవి ఎంటర్ అవుతున్న ఈ దశమ స్థానం అవుతుంది. కాబట్టి అది వృత్తి సంబంధించిన విషయంలో ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. ఎందుకంటే ఈ సమయం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కొంచెం ఇబ్బందినిచ్చేటువంటి సమయంగా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఉద్యోగ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదో ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి, ఈ షేర్ మార్కెట్ లో ఎక్కువ ఇది వస్తుంది అనేది శుక్రకేతువులు కలయిక. అయితే మిగతా గ్రహాల గురించి చెప్తాను. సినిమా ఫీల్డ్ వాళ్ళకైతే కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు. 6లో ఉండేటువంటి శని వలన కొంచెం మీరు చేస్తున్న ఉద్యోగంలో ఒకవైపు ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి. కానీ దశమంలో ఉండేటువంటి గ్రహం ఎప్పుడైతే కంబస్ట్ అయిందో అది ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా ఇక్కడ ఇరుక్కుపోయానేంటి, నేను స్ట్రక్ అయిపోయాను, ముందుకు కదలలేకపోతున్నాను అనేటువంటి భావన ఇస్తూ ఉంటుంది. వాహనం మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా మీరు మంగళ ఆదివారాలు అతివేగంగా వెళ్ళకండి. అసలు ఎప్పుడు వెళ్ళకూడదు. ఆ సమయంలో అస్సలు అతివేగంగా వెళ్ళకండి. రోడ్డు సైడ్ కూడా చూసుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసింది దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలుగా ఉంటాయి. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలి, పనులు చేయకూడదు. చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు. అక్కడ మామయ్య పాటిస్తుంటాం. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రమూర్తులు, ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే కొన్ని ప్రాంతాల్లో వర్తించరాదు. అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది, కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్ గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాక్ ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో గనక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలను పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమికి సంబంధించిన ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలా మంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్ గా చేసేవి కూడా అవుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యంతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధమైన పద్ధతి. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేగాని పెద్ద తనలో ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌఢ్యంలో చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు,
కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి కత్తు పొడి చేశాడు, బ్లడ్ వచ్చేస్తా అమ్మ ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈ రోజు దుర్ముహూర్తం ఉంది, వర్జ్యం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు అంటే ఎలా? యాక్సిడెంట్ అయింది వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతను రిపేర్ చేయించారు. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలాంటి మీకు ఆపద్ధర్మాలు ఉంటాయి, అలాంటి సందర్భంలో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చాను ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలో, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి దాని విషయంలో, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యత నష్టపోవడంలోని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాలు అండ్ ప్రయాణ సంస్కారాలు, ధనస్సు వారికి షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికేమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికేమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతాన సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భాగం ఆ స్థానం, అన్ని విషయాలు కాదు, పర్టికులర్ గా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్ గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరా సమయంలో అంటే, గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవి గతి సమీపంలో వెళ్ళడం వల్ల వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ జరిగేటువంటివి ఏంటి, యూనివర్సల్ గా జరిగేవేంటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ సరే, ఇంకా చిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలా మంది ఏంటంటే, నేను చాలా సార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, 50 సార్లు జరుగుతుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి తెలియక బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యము ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంపస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని, ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంపస్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చి నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాలు దగ్గరగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం వంటి ఉంటుంది. ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే, ఒక డిగ్నిఫైడ్ నేచర్ లో కూడా వెళ్తుంటారు. కాకపోతే ఏంటంటే, మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలు కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాన్ని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవానే నమః చేయడానికి